హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ డోన్సులు చేసుకుందామండి. మైదా పిండి కేజీన్నర తీసుకున్నాను, గోధుమ పిండి 1 కేజీ. ఇప్పుడు గుడ్లన్నీ పగలగొట్టుకొని రెడీగా ఉంచుకుందామండి. మేమైతే మొత్తం 14 కోడిగుడ్లను పగలగొట్టాము. గుడ్లన్నిటిని పగలగొట్టిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. అంటే మిక్సీ అయినా పెట్టొచ్చండి, లేకపోతే విస్కర్తో తిప్పుతూ ఉంటే సరిపోతుంది. మేమైతే విస్కర్తో తిప్పుతూ ఉన్నామండి. ఇదంతా ప్రాసెస్ ఇలా జరుగుతూ ఉంటుంది. తర్వాత పంచదార 4 గ్లాసులు మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 4 గ్లాసులు తీసుకున్నాను. మొత్తాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పౌడర్లా రావాలి. వచ్చిన పౌడర్ అంతా ఈ ఎగ్స్లో కలిపేసుకోవాలి. మొత్తాన్ని ఎగ్స్లో కలిపేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నా బాగుంటుంది. మేమైతే ఇలానే చేసేసాము. ఎప్పుడు ఇలానే చేస్తారు ఇంట్లో అందరూ. మొత్తం విస్కర్తో కలుపుకోవాలి. తర్వాత పిండిని ఒక పెద్ద బేషన్లో వేసుకున్నాము. కేజీన్నర గోధుమ పిండి, కేజీన్నర మైదా పిండి, 1 కేజీ గోధుమ పిండిని ఒక పెద్ద బేషన్లో వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నాము. వీటిని ముందు కలుపుకోవాలి. కలిసే విధంగా కలుపుకున్న తర్వాత అదిగోండి సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ చాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకునే సరిపోతుంది. డాల్డా ప్యాకెట్ 90 గ్రాములు వేసుకున్నాము. ఇందులో ఇవంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక ఎగ్స్ షుగరు 2 కలిపి పక్కన పెట్టుకున్న పంచదార, ఎగ్స్ మొత్తాన్ని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకూడదండి, కొంచెం మెత్తగా కలుపుకోవాలి. చపాతీ పిండి టైప్లో కలుపుకోవాలండి. ఇదిగోండి మాదైతే ఇలా అయ్యింది. చాలా ఎక్కువ పిండి కాబట్టి అమ్మ 2 చేతులతో కలుపుతుంది. ఇలా చిన్న చిన్న ఉండల్ని చపాతీ టైప్ రుద్దుకొని చిన్న గ్లాస్ షేప్ తీసుకొని రౌండ్ చేసుకోవాలండి. అలా షార్ప్గానే ఉండాలి గ్లాసు, అప్పుడే మీకు రౌండ్ బాగా వస్తుంది. మేము ఎప్పుడు ఆయిల్ని ఒక కళాయిలో వేసుకొని కాగబెట్టుకుంటాము. తర్వాత అందులోనే ఈ బిస్కెట్లన్నీ వేద్దాము. ఇదిగోండి బిస్కెట్లు వేయించుతున్నాము ఆయిల్లో వేసుకొని.
బిస్కెట్లన్నీ ఇలానే బిస్కెట్లన్నీ వేగడానికి నాకు మినిమం 3 మినిట్స్ టైం పట్టింది. అంటే బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మనం నూనెను బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న ఇవన్నీ బిస్కెట్లు వేయించుకోవాలండి. అదిగండి బ్రౌన్ షేడ్ వచ్చేసాయి నాకు. ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు తిప్పుకుంటూ వేయించుకోవాలి ఈ బిస్కెట్లు అన్నిటిని. ఇంతే అండి, బిస్కెట్ రెడీ అయిపోయాయి. మినిమం 3 మినిట్స్ పడుతుందండి. ఇంతే అండి, చాలా టేస్టీ బిస్కెట్లు ఇవన్నీ రెడీ అయిపోతాయి. విరిగితే చూడండి ఎలా ఉంటాయో, తర్వాత క్లిప్ చూపిస్తాను. ఇంతే అండి. ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.